ప్రజెంట్ సిచ్యువేషన్ లో రాజకీయాలు బాగా హీట్ ఎక్కున్నాయి. రోజు రోజుకి కొన్ని వీడియోలు బయటికి వస్తూ ఉన్నాయి. కొంతమంది అల్లకల్లోలం అయిపోతున్నారు. వారి జీవితం కూడా ఆగమాగం అవుతుంది. అదే విధంగా ఈ రోజు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ ఎమ్మెల్యే గారిది. అది టీడీపీ ఎమ్మెల్యే గారైన కోనేటి ఆదిమూలం గారి వీడియో అన్నమాట. ఆ వీడియో బయటికి రాగానే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. స్పందించడమే కాదు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విధంగా ఉంటాయి. ఇది ఒక వార్నింగ్ కూడా ఎమ్మెల్యేలకు గాని, మినిస్టర్లకు గాని, నాయకులకు గాని ఒక వార్నింగ్ అన్నమాట. మీరు ఏదైనా తప్పు చేస్తే క్విక్ యాక్షన్ ఉంటుంది. 103వ గమన నియమం లాగా ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అదే ఈ రియాక్షన్. కాకపోతే వైసీపీలో ఇటువంటివి చాలా బయటకు వచ్చినాయి. అది ఒక అదనపు క్వాలిఫికేషన్ అన్నమాట. వారు ఇంకా పదవుల్లో పెద్ద పెద్ద పదవులు పొందుతారు. చిన్న పదవులు ఉన్నారనుకుంటే పెద్ద పదవికి వెళ్తారు. ఆ విధంగా వైసీపీలో ఉంటుంది. వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినా, ఇంకా ఏదేదైనా సరే ఆగమాగం చేసినా అవేవి పట్టించుకోరు. వారికి ప్రమోషన్ ఇస్తారు. అదే విధంగా ప్రస్తుతం ఈ వీడియోల వార్ నడుస్తూ ఉంది. కాకపోతే ఫుల్ స్టాప్ పెట్టేశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా సరే తప్పు చేస్తే తాట తీస్తాం అంటూ ఒక వార్నింగ్ లాగా ఇచ్చారన్నమాట. ఎందుకంటే ప్రజల్లో చులకనైపోతారు, పలుచనైపోతారు. అది కూడా మహిళల విషయం కాబట్టి ఆ వీడియో కూడా చాలా చండాలంగా ఉంది. కాబట్టి వెంటనే చర్య తీసుకున్నారు. ఆ విధంగా చర్య తీసుకోవాలంటే వైసీపీలో ఉన్న నాయకులకి వణుకు అనమాట. ఎందుకంటే అధినాయకత్వానికి చాలా వణుకు, ఏం చేస్తే ఏం జరుగుతుందని. కానీ చంద్రబాబు గారు మాత్రం ఇటువంటివి ఏమి పట్టించుకోరు. డోంట్ కేర్. తప్పు చేస్తే శిక్షించాల్సిందే. మనకి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేశారు, ఎవరైనా సరే తప్పు చేస్తే తాట తీస్తాం, ఊరుకోం. ప్రజల ముందు జవాబుదారీతనంగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మా పర్సనల్ జీవితంలే అని చెప్పి ఏవేవో చేస్తే, ఎందుకంటే పబ్లిక్ లో ఉన్న వాళ్ళు పర్సనల్ లైఫ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇదే విధంగా ఉంటుంది. సో వైసీపీకి టీడీపీకి తేడా ఇదే. కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన లైనప్ తో వెళ్తుంది. ఆ లైనప్ ఎవరైనా తప్పారంటే లూప్ లైన్ లో ఉందామన్నా కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. పక్కకి తోసేస్తారు. రైలు పట్టాలు తప్పినట్టు పక్కకి తోసేస్తారు. బ్రిడ్జిలో కూలిపోవటమే. ఇదే వైసీపీకి టీడీపీకి తేడా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అద్భుతం అని వేణులా కొనియాడుతున్నారు. ఇటువంటి చర్యలు ఉండాలి. ఉంటేనే ఎవరైనా సరే జాగ్రత్తగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు. కాబట్టి ప్రజల అభిప్రాయం ఏమిటి అంటే ఈ విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని వేణులా కొనియాడుతున్నారు.